హలో అందరికీ. టమాటా రైస్ అండి. బిర్యానీతో పోటీ పడేలా చాలా టేస్టీగా, సూపర్‌గా, క్విక్‌గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. బౌల్ పెట్టుకొని 4 టమాటాలు వేసుకొని, దాంట్లో 4 ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఒక గుప్పెడు వేసుకొని, కొంచెం సాల్ట్ వేసి, హాఫ్ లీటర్ వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. మంచిగా ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఆలోపు నేను నార్మల్ రైసే తీసుకున్నాను. మీ ఇష్టం బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. గ్లాసున్నర రైస్ తీసుకున్నానండి. తీసుకొని ఒక 3, 4 టైమ్స్ మంచిగా వాష్ చేయాలి. వాష్ చేసి ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. నాననివ్వాలి. చూడండి టమాటాలు మంచిగా ఉడికిపోయినాయి. అలా స్కిన్ అనేది వచ్చేసేయాలన్నట్టు. వచ్చేసేయాలి. అలా అయితే కంప్లీట్‌గా ఉడికినట్టు మనకి. అవి తీసి కాస్త చల్లారనివ్వాలండి. కాస్త చల్లారిన తర్వాత ఆ పైన తొక్క మొత్తం తీసేయాలి. మంచిగా నీట్‌గా ఆ తొక్కంతా తీసేసి మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి మంచిగా. మంచిగా పేస్ట్ చేసుకోవాలండి. అది పక్కకు పెట్టుకోవాలి. పేస్ట్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని కుక్కర్‌లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి టేస్ట్ బావుంటది. బిర్యానీ గదా! టమాటా రైస్‌లోకి టేస్ట్ బావుంటది. ఒక 2 స్పూన్స్ ఏసుకొని కాస్త సాజీరా వేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, బగారా ఆకు, మిరియాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా కాస్త వేగనివ్వాలండి అవి. కాస్త వేగిన తర్వాత కొంచెం కాజు వేసుకోవాలి. అది మన ఇష్టము. కాజు వేసుకొని ఇంకాస్త వేగనివ్వాలండి. వేగిన తర్వాత దాల్చిన చెక్క. నేను దాల్చిన చెక్క ఇందాక వేయలేదు. అందుకని మళ్ళీ వేశాను. దాల్చిన చెక్క వేయాలి. మంచిగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఒక టమాటా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందాక మనము మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంది గదా! అది దీంట్లో వేసుకొని కాస్త ఆయిల్‌లో మగ్గనివ్వాలండి. మంచిగా మగ్గాలి. మన స్పైసెస్‌కి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఏసాను, ఎండుమిర్చి వేసాను గదా! కారం ఏం వేయట్లేదు. చూడండి ఆయిల్ మొత్తం పైకొచ్చేసింది. అది పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. ఇందాక టమాటాలవి వాటర్ ఉన్నాయి కదా! అవి దాంట్లోనే వేసుకోవాలండి. ఎసరులోనే వేసుకొని నేను గ్లాసున్నర వాటర్ తీసుకుంటున్నానండి. గ్లాసున్నరకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని మంచిగా మరగనివ్వాలండి అవి. మరిగిన తర్వాత సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి. టేస్టు సరిపడా. చూడండి బాగా మరిగినవి. మరిగిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసానండి. పచ్చి ధనియాల పొడి వేసుకొని అందులోకి ఇప్పటిదాకా నానబెట్టుకున్న రైస్ వేసి కుక్ చేసుకోవాలి. విజిల్స్ పెట్టాలండి. ఒక 2 విజిల్స్ సరిపోతది. మీ కుక్కర్‌ని బట్టి మీరు పెట్టుకోండి ఎలా ఉడుకుతదనేది. నాకు 2 విజిల్స్ అయితే సరిపోతదండి. రైస్ కుక్ అయిపోతది. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీరేసుకొని మూత పెట్టేసుకోవడమే. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. టమాటా రైసు చాలా టేస్టీగా ఉందండి. సూపర్ టేస్టీగా ఉంది. నచ్చితే మీరొకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. క తప్పకుండా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.